కొత్తగా టైలరింగ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఈజీ ప్రాసెస్ లో నేర్చుకునే ఒక టూల్స్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. ఇవి నేను ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇంకా కావాల్సింది ఒక మంచి సిజర్ అండి. సిజర్ బాగాలేదు అనుకోండి, కటింగ్ బాగా అవ్వకపోతే మీకు అసలు చిరాకు వచ్చి టైలరింగ్ స్టార్ట్ చేయరనమాట. సో ఫస్ట్ కటింగ్ కి కావాల్సింది మంచి సిజర్ అనమాట. ఇదైతే నేను టైలర్ చాయిస్ కంపెనీది పూర్ణ మార్కెట్ లో తీసుకున్నాను. 280 రూపీస్, 300 ఆ రేంజ్లో ఉంటుందండి. 250 రూపీస్ కూడా ఉంటాయి. జూపిటర్ బ్రాండ్ చాలా బాగుంటుంది అని చెప్పైతే నేను విన్నాను, కాకపోతే అది నాకు కనిపించలేదు. మీకు ఎవరికైనా దొరికితే జూపిటర్ బ్రాండ్ తీసుకోండి. మంచి టేప్ అయితే ఒకటి తీసుకోండి, ఒకటి ఉంటే సరిపోతుంది. మార్కింగ్ చాక్ పీసెస్ అనమాట. ఈ బాక్స్ లాగా వస్తాయి. మీరు ఒకవేళ స్టార్టింగ్ వెరీ స్టార్టింగ్ అంటే మాత్రం ఇవి తీసుకోవచ్చు. 20 రూపీస్ 25 రూపీస్ ఉంటుంది అనమాట ఏరియాని బట్టి. కాకపోతే బ్లౌజ్ పీస్ మీద మార్కింగ్ చేసిన తర్వాత మార్క్స్ అనేవి ఉండిపోతాయి అనమాట. సో అలా కాకుండా ఈ మధ్యన ఈ పెన్సిల్స్ కూడా వచ్చాయన్నమాట. ఇవైతే మార్కింగ్ పెన్సిల్స్ అంటారు. సో ఇది మనము బ్లౌజ్ మీద కానీ దేని మీద మార్క్ చేస్తాం కదా, ఆ తర్వాత ఒకవేళ రాంగ్ అయినా సరే మార్కింగ్ అంతా కంప్లీట్ అయ్యి బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనం ఐరన్ చేస్తే మార్కింగ్ అనేది పోతుంది అనమాట. జస్ట్ నార్మల్గా ఐరన్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి మార్కెట్లోనే 20 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుందండి. స్ట్రైట్ స్కేల్ అనమాట, ఫైబర్ స్కేల్స్ ఉంటాయి అనమాట. ఇది ఫైబర్ మెటీరియల్. ఇదేంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆర్మ్ హోల్ దగ్గర కరువు తీసుకునే స్కేల్ అనమాట. సో ఇది కూడాను బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా అవసరం. వచ్చేసి 25 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి ఈ స్కేల్ అనమాట. ఇది మనకి 40 to 50 రూపీస్ అయితే ఉంటుంది మార్కెట్లో.